ఈరోజు అత్యద్భుతమైన రోజు అంటే సృష్టి ఆరంభమైన రోజు కొత్త అమావాస్య. ఈ రోజుతో సృష్టి ఆరంభమై యుగాలతో కాలం లెక్కింపు ప్రారంభమైంది. యుగానికి ఆది అంటే యుగానికి ఆది ఆ రోజుతో కాలం లెక్కింపు ప్రారంభమైంది. ఇంకా రేపటి నుంచి 9 రోజుల పాటు వసంత నవరాత్రులు అంటారు. ఈ 9 రోజులు అమ్మవారు చైతన్యవంతంగా ఉంటారు. ఏ అమ్మవారని కానీ ఈ 9 రోజులు వీలైనంత వరకు మీరు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల మీకు అమ్మవారి అనుగ్రహం అదే గ్రహాల అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంది. అంటే ఒక స్తబ్దుగా ఉన్న ఈ విశ్వం అంతా ఒక పేలుడు సంభవించి గ్రహాలు భూమి అన్నీ విడివడి సూర్యుడు ఆధారంగా గ్రహాలు తిరగడం ప్రారంభమైంది. అందువల్లే మన గ్రహాల ప్రభావం. ఈరోజు శనివారం ఇవాళ వచ్చేదండి ఉత్తరాభాద్ర నక్షత్రం, లక్ష్మీదేవి నక్షత్రం. ఈ నక్షత్రం శనికి అధిపతి. అలా గురుడికి సంబంధించిన రాశి ఆధిపత్యం కానీ శని మీద గురుడి మీద ఆధిపత్యం ఉన్నప్పుడు మనం సమాజంలో మన దైనందిన జీవితంలో ముందుకి విజయవంతంగా వెళ్ళడానికి అవకాశం ఇస్తున్న ఒక ప్రత్యేకమైన రోజు ఇది. ఇలాంటి రోజు ఈ చండీ హోమం మీరు నిర్వహించుకుంటున్నారు. దేవస్థానం ఋత్వికులు చెప్పినట్టు మీరు అనుసరించి జాగ్రత్త చేసుకుని మీరు మీ కుటుంబాలు శ్రీ సంవత్సరం సుందర పొందుతారని మావుళ్ళమ్మవారి ఆశీస్సుతో విజయాలు పొందుతారని కోరుకున్న జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. పాల్గొన్న బహుళ అమావాస్య స్థిరవారం ఉత్తరాభాద్ర నక్షత్రం రేపటి రోజు ఆరంభం లెక్క. అంటే మన సంధికాలంలో ఉన్నాం. సంధ్యాకాలం చాలా గొప్పది అని మనం పెద్దలు చెప్తాం. ప్రాతకాలం కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయం సంధ్యాకాలం కావచ్చు. సంధికాలాల్లో కొన్ని పనులు మనం చేయవలసి వస్తే వాటిని విధిగా చేయాలి అని పెద్దలు చెప్తారు. అలా చేయవలసినటువంటి కార్యక్రమాలు సంధ్యా దీపం, అలాగనే సంధ్యావందనం. సంధ్యావందనం అంటే ఏదో బ్రాహ్మణులు చేసుకునేది అనుకునేది. వాళ్ళు చేసుకుంటుంటారు. బ్రాహ్మణులు కూర్చుని ఆచమనాలను తడిగుడ్లతో వాటికి అక్షరం చెప్తుంటారు. మనకేం సంబంధం లేదు అనుకోకో సమాజం. తాంబూలం చేతితో పట్టుకోండి మగవాడు. ఓం మమాగ్నేవచ్చో విషమేష్పస్తు భజన్వేంధానాస్తనమంబుషేమ అత్యన్నవంతాం ప్రతిశస్త్రస్రస్తయాధ్యక్షేణ భృతనాజయేమ జంతాం మయ్యాశీరస్తు మయ దేవహూతిః దైవ్యామధనువాసువీరాः అత్యం యజంతు మయాని హవ్యాభూతి సత్యామనసో మే అస్తు येन होमानिकाङ्गतमर्चनाः सानो मन्त्रे जमूर्जन्तुहानाधेनुर्वाग् अस्मानु भाषुष्टुदयितु దంపతులైతేనే ఒకప్పుడు దీపారాధనకి 3 భక్తుల కుంకుమ పెట్టి అక్షరాలు వేసి నమస్కారం చేయాలి. దంపతులుగా కూర్చుంటే ఆడవారు చేయండి. విడిగా మగవారు కూర్చుంటే వారే చేయండి. ఆడవారు కూర్చుంటే
అందరికీ కూడా మగవారికి ఆడవారికి కూడా శేషవస్త్రాన్ని ఇస్తున్నారు. దాన్ని మీరు మగవారు మగవారికి ఇచ్చినటువంటి వస్త్రాన్ని ఎవరో వేస్తున్నారు. सर्वमंगलान् हरिओं स्मरणात्मं शान्तर्वतो जयमंगलम् नमस्तेषां जयस्तेषां गुदस्तेषां पराभवः एहानन्दीवरश्यामो हृदयस्थो जनार्दनः अभ्यां नमः इति वन्दनाभ्यां नमः दधति हरिताभ्यां नमः सीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो वेदविभ्यो नमो नमः महाकाली महालक्ष्मी महागणपति आज्ञया प्रवर्तमानस्यास्य ब्रह्मणः दीपरार्थे इंद्रवराहकल्पे वैवत्तमन्मन्त्रेगले जय प्रथमपादे जम्बूर्ते वेवार्तवर्जे भरतखण्डे मेरो दक्षिण दिक्भागे इकडे కూర్చోండి జనపాలగోత్రం భోస్య హేమ శివసారి ప్రవీణార్థం లల్లి మార్చింగ్ సెంటర్ లల్లి మార్చింగ్ సెంటర్ రామదేశ్య వ్యవస్థల పేర్లు అక్కడ మనిషి పేరు हरिहर कुमार सीता सुमिता शर्मदे प्रणवी नामधेय हरदेवतस्य कृष्णकिशोरधारिका चेतन नामधेय सुब्रह्मण्य प्रभाकर संजीवरा नगरलक्ष्मी नामधेय वैभवगोत्रस्य वंशी कृष्ण हरिहर कृष्ण रामलक्ष्मी नामधेय भारद्वाज गोत्रस्य बालसुब्रह्मण्यम तदादौ शुद्धर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं धనంగవికే మీకు ఇచ్చినటువంటి పాత్ర దానికి మూడు ప్రక్కల పసుపు రాసి బొట్టు పెట్టండి. పట్టుకోండి. దేవం ఆత్మానంద సంప్రోక్ష్య తమపాదులో గణపతి మీద ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానన్మన్నోదతే దదాన ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వరపాద పంకజం. అల్లగద్దుకుని గణపతి నమస్కారం చేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి. మళ్ళీ అక్షరం తీసుకోండి కిందలో ప్రతి మూడు పర్యాయములు ఆ ఉదకం చూపించి తమపాదులో విడిచిపెట్టండి. శ్రీ మహాగణాధిపతయే నమః ఉద్ధరణితోటి మహాగణాధిపతయే నమః పాదయోః ఆద్యం సమర్పయామి. మహాగణాధిపతయే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః हे आचमनीयं समर्पयामि स्तपयामि. ग्रहायमे अलंकरणार्थं पुष्पाक्षतैः पूजयामि. अक्षतలు రెండేసి గింజలు పుష్పాలు చూస్తే పుష్పాలు అవి కూడా ఏకం గణపతయే నమః అంటూ వేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం బలికర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం ధర్మసిద్ధి ప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. మహాగణాధిపతయే నమః. షోడశ నామభిః పూజాం సమర్పయామి. చాలు. తర్వాత అగరవత్తి వెలిగి మహాగణాధిపతయే నమః. ధూపం నమస్కృత్యమయద్విజైః నానాగంధైః సాధ్యంద్రవృత్త సంయుక్తం మన్నినా యోజితం ప్రియంగ్రహణ మంగళం దీపం త్రైలోక్యమిరామః. సత్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. తాహితో ఒక చేతిలో ఉండాలి. ఈ ఎడం చేయి కుడి చేతి కింద ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఇట్లా అనిపించాలి. మహాగణాధిపతయే నమః. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానంబోలంబుగీవరై సగర్పూరైర్ నాగవల్లీదలైర్దిదం ముక్తా చోన సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. మళ్ళీ అక్కడ పెట్టేసేయండి. గణపతికి సమర్పించండి. ఓం సమ్రాజంచ విరాజ ఎడ చేతితో పడుకుని కుడి చేతితో చూపించాలి. సమ్రాజంచ విరాజంచ భిత్రేర్యాచనో గృహే లక్ష్మీ రాష్ట్రస్య ముఖే తజా మాతకుందజామసి
ధన్యవాత్రం వసో పూర్ణం దదాతి జయ గణపతి మహారాజ్ కి అశ్వత్థ గణపతి స్వామికి ఆముళ్ళమ్మ తల్లికి జయ గణపతి పాదారవిందయో దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ 2 నిమిషాలు వేయండి. ఛత్రచామరాన్ సర్వోపచారాన్ సమర్పయామి. తరువాత శైల బట్టి చెప్పండి అందరూ కూడా. యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ మమ సర్వ కార్యేషు సర్వదా. అచ్చే కనకత్తుని ఇట్లా శిరస్సుని తీసుకో. గణాధిపతి ప్రసాదం శిరసా గృహామి. పుష్పం తీసి ఆడవారికి ఇవ్వండి. కళ్ళకత్తుని శిరస్సులో పెట్టుకోండి. కింద పడకుండా చూసుకోండి. ప్రసాదం శిరసా గృహామి. పరమాదేవి శతమూలాంకుర అద్భుతమైనటువంటి కపిత్కమలం నిలకపళ్ళు వేస్తూ ఉన్నారన్నమాట. అందరూ నమస్కారం చేసుకోండి అక్కడి నుంచే. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై శక్తియాయై సపరివారాయై. ఓం వాగ్భవ బీజాధిష్ఠాత్రి శ్రీ మహాకాళికా దేవతాయై నాగవల్లీ దళత్వయుతం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం సుకృతం తజిమం కపిత్థఫలం మహాహుతిం హోష్యామి నమస్కారం. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరమ్మ తల్లికి నమః. పార్వతీమతయే హర హర గోవింద గోవింద. ధర్మాణి ప్రథమాన్యాసం దేహనాగం మహిమానందజం దేత్ర పూర్వే సాధ్యాత్మదేవాః గణపతిం యథా స్థానముద్వాసయామి శోభనార్థే క్షేమాయ లాభాయ. శ్రీమాత్రే నమః. అమ్మవారి మొట్టమొదటి పుష్పం వేయాలంటే పూజలో శ్రీమాత్రే నమః వేయాలి. కాబట్టి మొదటి నామం చాలా గొప్పది. మీరు ఎప్పుడు మంత్రంగా కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని హాయిగా కళ్ళు మూసి కూర్చొని శ్రీమాత్రే నమః జపం కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి నమస్కారం. అంత గొప్ప విషయం మనం చెప్పుకుంటాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాత్మనాం సాంగాయై సాయుధాయై వాహనాయై శక్తికాయై సపరివారాయై శ్రీ లక్ష్మీ బీజాధిష్ఠాత్రీ శ్రీ మహాలక్ష్మీ దేవతాయై నాగవల్లీ దళద్వయుతం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం సహృతం తజిమం నారికేళ ఫలఖండం మహాహుతిం హోష్యామి నమః స్వాహా. జయ జయ प्रतिबलो लोके समे भक्ता भविष्य स्वाहा गच्छति संभवते विपुरस्त्रीत्वमे स्वाहा नाभ्यां गणादेवा कुक्षुर्येषां संजगेषु भवनस्यादे जीवान् किं कराम प्रतिज्ञामे यदनारोचना परास्वाहा वन्दे जलत्मेदं कुमाक्षलपुष्पैरभ्यर्चितं जगदं बीजापूर्वं महादिं हौष्यामि नमः स्वाहा. जय जय हे भक्तवत्सले परमपावने माता महाराज्ञी की चंडीपरा देवतको आमुళ్ళమ్మ తల్లికి నమః. పార్వతీపతయే హర హర మహాదేవ హర. వచ్చేవాడు అందరూ ఒకడు శతాక్షుడు ఉన్నాడు. ధూమ్రాక్షుడు అంటే వాడి కళ్ళు వెళ్ళుండడం వల్లే ఆ కంటి ప్రతి కంటి నుంచి ధూపం విపరీతమైన పొగొస్తుంది. మన శరీరం అంతా కూడా కళ్ళు తెచ్చేసుకుంది. ఆ నేత్రాల మందు పాలకొల్లో మనకి నేత్రాల ఆలయం ఉంది వచ్చేస్తుంది. అవతల వాడి ముఖం నుంచేటువంటి రాక్షసు నుంచి పొగనంతని కూడా మింగేసేంత శక్తి ఇచ్చేస్తుంది. దాంతో వాడు కనపడే నాగవల్లీ దళద్వయుతం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం సహృతం దేవం పుష్పాండఫలఖండమిక్షుఖండం మహాహుతిం హోష్యామి నమః స్వాహా. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరాత్పరే. దసరా నవరాత్రులు. ఆ నవరాత్రులు అమ్మవారికి వివిధమైనటువంటి అలంకారాలు చేస్తారు. అమ్మవారికి ఒక రోజు ఒకటి ఉన్నాయంటే కోటి కోటి అన్నారు. కోట్ల కోట్లు ఉన్నాయి రూపాయలు. అన్ని అవసరాలు వచ్చినాయి ఒకప్పుడు. అయ్యగారికి పెట్టాలి, ముందు అత్తమ్మ అంటే వాళ్ళకి పెట్టాలి. ఇంత బిందువులే బీజములుగా ఉంటాయన్నమాట. భూమి పడాలి, పడిందంటే వాడి నుంచి వచ్చేస్తారు. వాడు ఇప్పుడు అంటే ఎవడు చావడి అంత బలంగా ఉంటాడు.
అతడు యుద్ధంలోకి వచ్చాడు అమ్మవారిని. వచ్చేటప్పటికి ఆవిడ చూసింది ఎంతసేపు నుంచి కొడుతుంటే ఎవరో వస్తున్నారు 3 మంది. అప్పుడు ఆవిడ గ్రహించింది, ఆవిడ ఓహో వీడు రక్తబీజుడు కదా అని. ఎవడేం చేయాలి ఇప్పుడు? వీళ్ళని సంహరించాలంటే ఏం చేయాలి? దేవతలందరూ చూస్తూ నమస్కారం చేస్తూ కూర్చున్నారు, ఎవరి వల్ల కావట్లా. ఆమె యుద్ధంలో ప్రవేశించి కొడుతుందన్నమాట. అప్పుడు ఆవిడ ఏం చేసిందంటే మహామాయా స్వరూపుడి కదా, తన నాలుకని యుద్ధ భూమంతా కూడా పరిచేసింది. చూడండి, ఇప్పుడు మనకి ఆడవాళ్ళు పూర్ణం చేస్తారు కూడా, దాంట్లో ఇలాగేదో మైదా పిండితో చేస్తారు, దాంట్లో పూర్ణం పెడతారు, చుట్టూ మూసేసి నూనెలో పడేస్తారు. అట్లాగే ఇప్పుడు ఏం చేసిందంటే మొత్తం యుద్ధ భూమి అంతా కూడా ఎంతవరకు ఉందో అంతవరకు పరిచేసింది. ఇలాగ నాలుక తెలియకుండా, వాడి తెలియకుండా పరిచేసిన తర్వాత వాడు సంహరించడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి ఇప్పుడు కింద పడుతున్నాయి కానీ ఎవరు పుట్టట్లా. ఎందుకని భూమి మీద పడితే కోరుకున్నాడు పొరపాటు, తెలివి తక్కువ. భూమి పట్ల ఇప్పుడు మధ్య అంతరం ఉంటుంది. ఇంకా వాడిని సంహరించడం మొదలుపెట్టి మొత్తం ఉన్నవాళ్ళందరినీ కొట్టేసింది. ఇంకా వాడు అక్కడున్నాడు, అక్కడ నిజమైన వాడు ఉన్నాడు, వాడిని సంహరిస్తోంది. ఒక పక్కన కొడుతుంటే కింద పడుతున్నా ఎవరు మొలవట్లేదు. అప్పుడు అనుకున్నాడు వాడు, మనకి అయిపోయింది నా పనిగా అని పారిపోవడం మొదలుపెట్టాడు. పారిపోతుంటే ఆ నాలుగు ఇలా దగ్గర తీసేసుకుని కుడుకుని మింగేసిందంటే అయిపోయింది, సమాప్తం. అంటే రక్తబీజుని సంహరించింది కాబట్టి అమ్మవారిని చాలా గొప్పగా కీర్తించారు అందరూ కూడా అని చెప్పారు. ఏకాదశోధ్యాయ. ఓం నమస్కారం. బ్రహ్మాణి రూపధారణి కౌశాంభాక్షరకే నారాయణ నమోస్తుతే స్వరూపే సర్వేషే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే స్వాహా. సాఖండాపాతనో దేవి పాపేభ్యో నస్సుదానవస్మః. భాంగాయై సాధుధాయై సమాహనాయై సశక్తిగాయై సమరివారాయై సర్వనారాయణీ దేవతాయై నాగవల్లికి దళత్వయుతం కుంకుమార్కదవిష్పైరభ్యర్థితం కృతం దైవం దాడిమీ ఫలం మహాహుతిం ఓష్యామి నమః స్వాహా. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తు. నారాయణి అంటే విష్ణుమూర్తి యొక్క సోదరి అమ్మవారి గౌరీ, లక్ష్మీదేవి కాదు. కాబట్టి అమ్మవారి ఇక్కడ మహానారాయణీ దేవిగా చెప్పారు. ఈవిడికి దాడిమీ ఫలం అంటే ఇష్టం, అంటే దానిమ్మ పండు. అమ్మవారి యొక్క ముఖాన్ని వర్ణిస్తూ దేవతలు అమ్మవారి ముఖంలో ఉండేటువంటి పళ్ళు ఎలా ఉన్నాయి అన్నాడు. సుపక్పదాడిమి బీజరదనాయే నమో నమః. బాగా పండినటువంటి దానిమ్మ గింజలు బాగా పెద్ద పెద్దవి, ఇదిగా బాగా పెద్ద గింజలు ఉంటాయి, మొక్కజొన్న గింజల కంటే ఉంటాయి. అట్లా ఉంటాడు అమ్మవారి యొక్క పలువరస ఉంటుంది అన్న చిన్న పిల్లలు అలా ఉంటుంది అని వర్ణిస్తారు. అట్లాంటి అమ్మవారికి ఇక్కడ దాడిమీ పట్టు నివేదన చేస్తారు. పవిత్రమైనటువంటి ఆ కార్యక్రమంలో 12వ అధ్యాయంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. నమస్కారం చేసుకున్నప్పుడు కూడా త్రిపుర సుందరీ మాతకు గోవింద. ఇక్కడ అమ్మవారికి బాలా త్రిపుర సుందరి. మనం కొన్ని చోట్ల బాలా త్రిపుర సుందరి అమ్మవారు కూడా పేరు రాసుకుంటారు అమ్మవారి గుడిలో. అది కూడా మనకి సంప్రదాయంలో బాగా ఎక్కువగా ఉంది. పరమేశ్వరుడి పేరు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఇప్పుడు అమ్మవారు మనకి లోపల గౌరీశ్వరం ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి ప్రశాంతంగా ఉంటుంది హాయిగా. కాబట్టి అలాంటి రూపానికి మనం ఇప్పుడు విశేషమైనటువంటి బిల్వ ఫలాన్ని ఇచ్చాం. బిల్వ ఫలం అంటే మారేడు పండు అనమాట. అమ్మవారికి మారేడు పండు చాలా ఇష్టం. లక్ష్మీప్రదం అని చెప్పారు. లక్ష్మీ హోమం చేస్తే మారేడు పత్రములు నేతిలో ముంచి ఇవ్వమన్నారు. అలాగే మారేడు పళ్ళు నేతిలో ముంచి ఇవ్వమన్నారు. అలా చెప్తారు. కాబట్టి మనకి ఎలాగైతే రకరకాల పదార్థాలు కలుగు తింటే సంతోషంగా ఉంటుందో, ఎన్ని రకాల ఎలుకలు వచ్చినాయంటే మనం తింటాం కాబట్టి వచ్చినాయి తెలిసిందా. అలాగే అమ్మవారికి కూడా ఇన్ని రకాలైనటువంటి నైవేద్యాలు. ఈ చూడండి, ఒక లలితాశాస్త్రం తీసుకుంటే దాంట్లోనే అన్న సంబంధమైనవి చాలా చెప్పారు. కేవలం అన్నం, ఏ అన్నం ఎలా ఉండాలి, మరీచి అన్నం, మిరియాలు వేసిన అన్నం, కట్టె పొంగలు అంటాం. అలాగే ఇందాక చెప్పాం గుడాన్న ప్రీత మానసాయ నమః, బెల్లం అన్నం. తర్వాత పెరుగన్నం, దధ్యన్న మానస అంటారు, పెరుగన్నం. నేను ఇంకో చెప్పాను కేవలం అన్నం గురించే. చేతి అమ్మవారికి చాలా ఇష్టం. ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క విశేషాలు మనం చేస్తాం. మనకి ఉత్సవాలు వస్తే అమ్మవారి నైవేద్యాలు పెట్టుకుంటాం అంటాం కదా. అప్పుడు కర్రలు కూరలు ఇవన్నీ కూడా చేసి బాగా మహానివేదన నివేదన కుంభం వేస్తారు. చూడండి ఎంతమందికి ప్రసాదం పెడతారు. అది దాదాపు 1,00,000 మందికి అన్నారు. ఎంతో మంది ప్రసాదంగా తీసుకున్నారు. పొద్దు నుంచి రాత్రి దాకా అలా ప్రసాదంగా పెడుతూనే ఉంటారు.
అట్లాగా అమ్మవారికి మహాకుంభ నివేదనం, అన్నకూటోత్సవం నివేదనం అంచేత అలాంటి అమ్మవారి ఇక్కడ విశేషంగా స్వీకరించారు. ఆఖరి అధ్యాయం చెప్తూ ఉన్నారు. నమస్కారం చేసుకున్నారు కూడా. ఆరాధ శరణం పరమేశ్వరీం స్వాహ. ఆరాధనాధే కరుణాం భోగత్వర్గాం యస్తవస్తే మే దేవి సూక్తం పఠన్ జపంతౌ తస్మాలే హావిహాలే సమాహనాలే శక్తిగాలే సపరివారాలే అనంతకోట శక్తి సహితాయే శ్రీ విద్యాయే శ్రీ మహాత్రిపుర సుందరీ దేవ్యే శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వతీ త్రిశక్తి స్వరూపిణ్యై రామదేవదాయై ఆమ్రవణ సంభవాయై శ్రీ మాగుళ్ళమ్మ దేవదాయై నాగవల్లి ధవత్వయైతం కుంకుమాక్షతపుష్పైరభ్యర్చితం సహృతం సలిమం కదలే ఫలం మహారుజం హోష్యామి నమః స్వాహా. జయ జయ హే జగదంబే భక్తవత్సలే పరే పరమపావనే జయ మాతా మహారాజ్ की పార్వతీ వదలే హర హర గోవింద గోవింద. అనంత కోటి శక్తి స్వరూపిణి. ఎంతో చెప్పిందా బాబు మహాప్రభునికి నమస్కారం రా బాబు ఏమీ చెప్పలేదు. అట్లాగే అన్ని నీలోనే ఉన్నాయంట. అట్లాగే ఈయన అనంత కోటి శక్తం ఎన్నెన్నో వర్ణించారు మహర్షులు. వర్ణించి చివరికి ఈ కాస్త చెప్పాను నేను పెసరంత చెప్పాను ఉన్న దాంట్లో అంతా నువ్వే అన్నాడు. కాబట్టి ఏముంది అంచేత అట్లాంటి అమ్మవారికి కదలీ ఫలం నివేదనం చేశారు. కదలీ ఫలం అంటే అరటిపండు. అరటిపండు దుంప సంబంధమైనటువంటి చెట్టు కాయ దుంప నుంచి పుడుతుంది. ఆ అరటిపండు వాటి పెడితే ఏమీ కాదు, దుంపై తీసి వేయాలి మళ్ళీ మనం దుంప చేతనమాట. కాబట్టి అరటిపండు ఆఖరి జన్మ అన్నారు జన్మలో. కాబట్టి మళ్ళీ పుడుతుంది వేయడానికి లేదు కాబట్టి అది నివేదన అయిపోతుందంటే. కాబట్టి అమ్మవారికి అరటిపండు కదలీ ఫలాన్ని నివేదన చేశారు, హోమంలో వేశారు. ఈ ప్రకారంగా అమ్మవారి యొక్క చండీ హవనాన్ని పూర్తి చేసుకుని తర్వాత పూర్ణాహుతి మనం సిద్ధంగా ఉన్నాం. 2 నిమిషాల్లో మీ దగ్గరికి పూర్ణాహుతి తెస్తారు. అందరూ కూడా లేచి నిలబడి దాన్ని ముందుకు నమస్కారం చేసుకోవడం చక్కగా చెప్తాను. ధర్మవృత్తి సహకుటుంబ సముద్రస్య సపరివార సమేత క్షేమస్థైర్యధైర్య వీర్యవిజయాన్ విశ్వాభృద్ధమ్మస్య జగతస్య కాశ్యపసగోత్రోభస్య రామ కార్తీక శర్మ నామధేయశ్చాక్షంద్రగోత్రస్య రవి చంద్ర శిరీషా సాయి సాత్వికృత్యా నామధేయ శ్రీహట్లగోత్రస్య గీతా ప్రణతి నామధేయ ధనంజయగోత్రస్య వెంకటసూర్యమంగా పునీత్ శరణ్ వర్మ మహీధర వర్మ నామధేయ శుభానసగోత్రస్య సాయి హరేంద్ర నామధేయ జనజగోత్ర భక్త లావణ్య శివకుమారి నామధేయ आशीगोत्रस्य सत्यनारायण मूर्ति नागलक्ष्मी दायारुछा चांदिनी नाग गोविंद सोमश्रेय श्रीमणि संदीप श्रिया नामधेय धनंजय गोत्र भवत्या वेंकट रामराजु सीता महालक्ष्मी सत्य सीता रामराज नामधेय मंदार गोत्रस्य सांगदा सिद्ध्यर्थम परिपूर्ण फल सिद्ध्यर्थम महा
भूतो भूतृत्याजायते संभरगायते अभिरोधेन ब्रह्मकर्मसमाधिदेवं भूभागं जनाभं दमाभं मृत्युं समाभोज्यो निर्धामं ब्रह्म भूर्भुवस्सु भरों भवेतं विद्यमानं आमुल्लम्मदेव्या प्रीत्यर्थं चण्डिकामदेवता प्रीत्यर्थं कनक्यमाण्यन्ति हम सांगताहित्यर्थं भूर्णप्रहित्यर्थं महापूर्णाहुतिं वक्ष्यामि ओ पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि उदे आचमनीयं समर्पयामि स्तवयामि आभवहिष्ठामयो भवस्तानमूर्तेन धातनामहेरणाय चक्षसे योमश्यवतमोदसस्तस्य भागतेहर उषदीरिव मातरः तस्मा अरङ्गमामभवशिक्षया जन्मधापोजनदधाजनः विद्धोदकस्नानं समर्पयामि अनानन्तरवृद्धाचमनीयं समर्पयामि हेन्द्राक्षरां समर्पयामि वस्त्रार्थं भद्राक्षरां समर्पयामि विद्योपविदार्थं भद्राक्षरां समर्पयामि गन्धपुष्पैः पूजयामि ॐ केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ सुभाषिन्ये नमः ॐ सुभाषिन्यप्रीताय नमः ॐ शोभनाय नमः ॐ शुद्धमानसाय नमः ॐ इन्द्रज्ञानज्ञेयस्वरूपिण्ये नमः ॐ योगमुद्राय नमः ॐ प्रकटे नमः ॐ त्रिगुणाय नमः ॐ अम्बाय नमः ॐ त्रिकोणगाय नमः ॐ मनघाय नमः ॐ मध्वजात्राय नमः ॐ वाञ्छितार्थप्रदायिन्ये नमः ॐ अभ्यासातिशजिज्ञाताय नमः ॐ षड्वादीतरूपिण्ये नमः ॐ अव्याजकरुणामूर्त्यै नमः ॐ मज्ञाध्वान्तदीपिकायै नमः ॐ सेवते पानीं समर्पयामि अमृतावतारमस्य उत्तरावतं समर्पयामि हस्तोपचारं भगवत्चार्यं बुद्धा आचमनीयं समर्पयामि मनोन्मनाय नमः ॐ ताम्बूलं समर्पयामि ताम्बूलद्रवणान्ते आचमनीयं समर्पयामि त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश
హర హర మహాదేవ జై మామళ్ళమ్మ తల్లికి చండీ సంరక్షాళ్యానిదేంద్రమంగుష్ఠాః విదేంద్రమంగుష్ఠాః హనుమదేంద్రమంగుష్ఠాః తత్పరేంద్రమంగుష్ఠాః దేవదలతః ప్రాసామియోన్య బ్రాహ్మణ భక్తసహాయేన మూలమంత్రహమనదేవచండీ హోమేన పూర్ణాహుత బ్రాహ్మణేభ్యః శుభమృదులాస్యవాసాన్నిభ్యో ఇంద్రయాన్ దేవతాభిషేక పూర్ణపాత్రమాదాయ సదసీతి పునః పూరయిత్వా శ్రేష్ఠావేన దేవా పవిత్రేణ ఆత్మానం మహదేవతామహాదేవ ప్రధారేణ మామమాన్యం పునంతమావ రాజాలక్ష్యం పవిత్రం హృదోద్యాక్షద అక్షద్ర ప్రజా భూయాసం మామరాజే జలం పూర్ణపాత్రమానంది దేవాస్యాం ప్రజాం దదాతి ప్రజాయమనస్య పూర్ణః యాజమనస్య పూర్ణః మహంబలశ్చ భగవస్తే రూపముక్తోస్తి ఏకవైతరిచ పూర్ణమాసయో నమః గర్గస్పంచకోహం యమాహ పరతిమ్మానుషాణా ఏకమస్మద్యోధ్యమేవానకృత్రాభ్యమంతృష్టి పునరస్పంచకోహమిదాయతే వక్షాం విశ్వే భరతనే భరీరత్రా ఏకుంభార్యాభ్యోస్మాన్ భక్తభృత్యమానాదే వద్రీజీర్ణ చరదేవలింగః రామాన్ వాజనీ ప్రాచ్యేన అవిర్భరం యజ్ఞయ గదాజీ బ్రహ్మస్వరూపిణే దుర్గామూర్తిరూపాయ స్వస్తి శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే అవ్యవాహన శ్రియం దేహి మే పరమేశ్వరి ఓం నమ ఇది ఆ కలగద్దుగా శిరస్సు మీద ఇట్లా అనుకోండి కలగద్దులు శిరస్సు మీద ఇట్లా అనుకోండి నమస్కారం చేసుకోండి తెలుస్తాగర పర్యంతం అమ్మవారి కావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయంలో జరుగుతున్నటువంటి మహాచండీ హోమం కార్యక్రమం ఈనాడు వర్షాంతం అమావాస్య స్థిరవారం ఉత్తరాభాద్ర నక్షత్రం ఇందాక మా కార్యనిర్వహణాధికారి వారు చెప్పారు ఈనాటి యొక్క విశేషాన్ని. ఇది ప్రారంభించి సుమారుగా 20 ఏళ్ళు అవుతోంది. చాలా విశేషంగా ఈ వేళ విశేషం ఏంటంటే అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ ప్రశాంతంగా కూర్చునేదానికి ఎవరికి ఇబ్బంది లేకుండా ఎంతమంది వచ్చినా పుష్పక విమానంలో సరిపోయేట్టుగా అందరికీ ఆచ్ఛాదన ఎండ లేకుండా చల్లగా అప్పుడే అంటారు ప్రధానర్చకుల వారు చాలా చల్లగా హాయిగా ఆనందంగా జరిగింది అని అంటారు. అందరూ అనుకుంటున్నారు, మీరు అంతా అనుకోవట్లేదా? అనుకునేవాడు చేయొద్దండి, బాగుంది అనుకునేవాడు అందరూ చేతులెత్తారు. కాబట్టి ఒక మంచి సంకల్పం అన్నమాట ఇవాళ ఇది కంటిన్యూ చేయాలి ఎలా విధంగా అని కోరుతూ ఇబ్బంది పడుతున్నారు, సరిపోవట్లేదు. సరిపోవడం వల్ల కొంతమంది రావడం మానేస్తున్నారు, రాసుకుని కూడా రాలేకపోతున్నారు. బాధపడి మన ప్రధానర్చకుల వారును మన ఈవో గారిద్దరూ కూడా కలిసి ఏం చేస్తే బాగుంటుందని విచారణ చేసి హోమకొండాన్ని కొంచెం ముందుకు తీసుకొచ్చి ఇక్కడికి అందరూ కనపడేట్టుగా ఎక్కడ అక్కడెక్కడ వెనకాల కాకుండా విశాలంగా అందరూ వచ్చి ప్రదక్షిణం చేసే విధంగా చోటెట్టు పెట్టి వ్యవహారం చేశారు. అందరికీ కూడా అన్నప్రసాదం కూడా ఉన్నది, తీసుకుని వెళ్ళేవారు టికెట్ తీసుకుని వెళ్ళండి ఇక్కడికి వచ్చి. తరువాత ఆశీర్వదనం చేస్తున్నారు. ఈ లలితాశాస్త్రం మొత్తం 8 శ్లోకాలు 1000 నామాలు కూడా బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి చెప్పారు. 18 పురాణాలు రచించాడు మహానుభావుడు, 18 ఉప పురాణాలు రచించాడు. ఆయన ఇంటే శాంతి లేదు. తరువాత భాష్య గ్రంథాలు ఎన్నో రాశాడు. అక్కడ కూడా సరిపోక మహాభారతం రాశాడు, భాగవతం రాశాడు. కాబట్టి మొత్తం మనం ఇప్పుడు ఇవాళ చదివేటువంటి వాంగ్మయం అంతా కూడా వ్యాస మహర్షి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అని విష్ణు శాస్త్రం పారాయణ చేస్తూ ఉంటే అక్కడ ఈ శ్లోకం ఉంటుంది. కాబట్టి వ్యాస మహర్షి మహావిష్ణువు యొక్క స్వరూపం, శంకర భగవత్పాదుల వారు పరశివుని యొక్క స్వరూపం. కాబట్టి శివుడు కేశవుడు ఇద్దరు కూడా 2 రూపాల్లో భూమి మీదకి వచ్చి ఈ వాంగ్మయాన్ని వేదాల్ని రక్షించారు.
మనం లోపల చేసేటువంటి అర్చనాదులవన్నీ కూడా శంకర భగవత్పాదులు వారు చెప్పారు. మనం చేసేటువంటి స్తోత్రాలు ఇవన్నీ కూడా వ్యాస మహర్షి చెప్పారు. ఇప్పుడు చేసినటువంటి ఇదంతా కూడా మనందరికీ ఇంత అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చిన వారు మార్కండేయ పురాణంలో చెప్పారు. మార్కండేయ పురాణం కూడా వ్యాస భగవానుడు రచించారు. అద్భుతం చేయవాని 18 పురాణాలు లింగి చెప్తారు. అనాపలింగ ముస్కాని పురాణాన్ని అష్టాదశ పృథక్ పృథక్ అని చెప్తారు. కాబట్టి అటువంటి పురాణ గ్రంథాల్లో అంటే వేదం తర్వాత పురాణం గొప్పది. వేదం అర్థం కావట్లేదు అనుకోవడానికి వీలేదు. వేదం అందరికీ అర్థం కాకపోవచ్చు, చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళ సంగతి ఏమిటి అన్నప్పుడు ఈ వేదంలో ఉండేటువంటి రహస్యాలు గొప్పతనాలు అందరికీ అవసరమైనటువంటి కొన్ని విశేషాలని కూడా పురాణ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు వేదవ్యాస మహర్షి. అందుకనే ఆయన వేదవ్యాసుడు అయ్యారు. మొత్తం ఒక గొప్ప రాశిగా ఉండేది వేదం అంతా కూడా కలగాపులగమైపోయింది. దాన్ని ఏం చేశారంటే 4 భాగాలుగా విభాగం చేసి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వణ వేదం ఇట్లా 4 శిష్యులకు ఉపదేశం చేసి మీరు లోకంలో దీన్ని ప్రచారం చేయండి అని చెప్పారు. తరువాతి కాలంలో శంకర భగవత్పాదులు వచ్చారు. వారు 4 పీఠాలు స్థాపనం చేశారు. 4 దిక్కుల్లోనూ కూడా కైలాసం నుంచి సాక్షాత్తుగా శివలింగాలు తెచ్చారని చెప్పారు. మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మనందరం కూడా దేనికి చెందిన వాళ్ళము అంటే వేదవాంగ్మయానికి చెందినవాడు. మీ గురువు ఎవరు అంటే శంకరులు లేక వ్యాస భగవానుడు అని చెప్పి అక్కడి నుంచి వచ్చారన్నమాట. ఇవాళ మనం చూసేటువంటి గురువులు పీఠాధిపతులు కానీ అందరూ కూడా ఆ 2 రూపాల్లోనే మనకు వచ్చారు. ఆ రూపంగానే భావించాలి, ఈశ్వరుడుగానే భావించాలి. కాబట్టి అటువంటి రూపాల్లో వచ్చి మనందరినీ కూడా ధర్మ మార్గంలో నడిపించడం కోసం వచ్చారు. ఎందుకంటే ఆస్తికులుగా తయారు చేయాలి అందరినీ, నాస్తికులుగా కాదు. నాస్తికులు అంటే అర్థం ఏమిటండి? ఇవేం లేవండి, హోమం లేదు, వదిలేదు లేదంటారు వాళ్ళు. భోజనం కూడా లేదని మనం చూద్దాం అంటారా? భోజనం అన్నం లేదని. కాబట్టి అంటే మనం అనుభవించేటువంటి సుఖాలన్నింటికి మూలం ఎవరు? గత చెప్పాను కదా మీకు, పరమేశ్వరుడు. ఆయన లేకుంటే ఏమీ లేదు. ఆయనతో పాటు అమ్మవారు, ఇద్దరు కలిసే జగత పితరవు వందే పార్వతి పరమేశ్వరు. వారిద్దరూ ఎలాంటి వాళ్ళు అంటే వాగర్థావివ సంపృక్తం. వాక్ అర్థం ఇవ. వాక్కు అర్థం అంటే మాటకుండే అర్థం. ఇప్పుడు హోమం అన్నాం. హోమం అనేది ఒక మాట, అవునా? హోమం అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? ఈ టెంట్ వ్యవహారం, హోమగుండం, అర్చకులు, స్వామి చేసేటువంటి వాళ్ళు, పండితులు, ఏమండి ఇంతమంది గుర్తొస్తారా రారా? దాన్ని ఎవరైనా ఆపగలరా? లేదండి. ఈ సన్నివేశం మనం చూసాం. అర్థం ఇదంతా. ఆ పదములకు అర్థం, ఇది రూపం. ఈ రూపాన్ని మనం చూసాం. ఏమండి ఈ హోమగుండం ఎంత, ఈ సన్నివేశం అలంకారాలను చూసాం. ఏం గుర్తొస్తుంది మనకి? హోమం గుర్తొస్తుంది. ఈ పదములకు అర్థమేమో అలా గుర్తొస్తుంది. పదం అనగానే అర్థం. గోవు 2 అక్షరాలే. గోవు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? 4 కాళ్ళు, పెద్ద తోక, చక్కని రూపం, అద్భుతంగా అందంగా లక్ష్మీదేవిలా కనిపించేటువంటి గోవు గుర్తొస్తున్నారు కదా. అంటే ఒక పదమును ఉండే అర్థము ఎవరైనా విడగొట్టగల వచ్చింది. ఆయన వెంకటేశ్వర స్వామిగా వచ్చాడు, ఆమె అలవేలు మంగగా వచ్చి అందరూ కూడా ఒకసారి నమస్కారం చేయండి. చెప్పండి. ఉరస శిరస దృశ్య మనస వచస తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామః అష్టాంగ ఉచ్యతే అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం విమతిమాం మత్వా క్షమస్వ పరమేశ్వరి రామదేవత స్వరూపిణి శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి ఆమ్రమణ సంభవ శ్రీ చండీ దేవత స్వరూపిణి శ్రీ మావుళ్ళమ్మ దేవత జోన్నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. ఈ రోజున మీరు ఏ సంకల్పంతో కూర్చున్నారో
వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ, ఉద్యోగంలో కానీ, విద్యలో కానీ ఏ సంకల్పంతో అనుకుని మీరు ఈరోజు చండీ హోమంలో కూర్చున్నారో ఆ సంకల్పాన్ని తలుచుకుంటూ, అమ్మవారి యొక్క స్వరూపాన్ని తలుచుకుంటూ నమస్కారం చేస్తూ కూర్చొని ఉండండి. మీ అందరికి కూడా ఆశీస్సులు చేయడం జరుగుతుంది. ఆశీస్సులు చేసినటువంటి అక్షంతరవి కూడా ఇక్కడ ఉంటాయి. అలాగే మీకు వామ ద్రవ్యాలు కూడా మీకు ఇక్కడ స్టేజీ మీద మా స్టాఫ్ అందిస్తారు. మీరు వరుస క్రమంలో వచ్చి అమ్మవారికి ఈ తలుచుకుని చండీ హోమానికి చుట్టూ ఒక ప్రదర్శన చేసి ఆ వామ ద్రవ్యాలు చండీ హోమంలో వేసి ఈ అక్షంతరం మీ సరస్సు మీ అర్చన స్వాములు వేస్తారు. వాళ్ళు ప్రసాదాలు ఇస్తారు. అది తీసుకుని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారికి భోజనం ఉండే ప్రసాదం, ఆ ప్రసాదం సేకరించి ఇంటికి వెళ్ళాల్సిన కోరుతున్నాం. అలాగే రేపు ఈ రోజుతోటి పురోధినామ సంవత్సరం అయిపోతుంది. రేపటి నుంచి విశ్వావసనామ సంవత్సరం ప్రారంభం అవుతుంది. కాబట్టి రేపు ఉదయం 9 గంటలకి అమ్మవారి సన్నిధిలో, అమ్మవారి దేవాలయంలో ఉదయం 9 గంటలకి పంచాంగ శ్రవణం ఉంటుంది. అలాగే సాయంత్రం అష్టావధానం అనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇది వినటం వల్ల మీకు సరస్వతి యొక్క కటాక్షం పొందుతారు. ఎందుకంటే మనం ఎలా మాట్లాడాలి, ఎలా ప్రశ్న వేయాలి, ఎలా జవాబు చెప్పాలని ఒక కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అదంతా కూడా మీరు తిలకించాలి. కాబట్టి రేపు ఉదయం సాయంత్రం కూడా అమ్మవారి దర్శనానికి వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం కోరుతున్నాం. అలాగే అందరూ కూడా నమస్కారం చేస్తూ ఉండండి. ఇప్పుడు మన కార్యనాథ్ గారు వారు మాట్లాడతారు. రేపు ఉగాదికి ప్రత్యేకత ఉంది. ఈ క్రోధినామ సంవత్సరం అన్నది వాళ్ళతో పోయి రేపటితో విశ్వావసనామ సంవత్సరం. విశ్వావసం అంటే విశ్వాన్ని వసం చేసుకున్నాడు విష్ణు పరిపాలన అన్నది రేపు స్టార్ట్ అవుతుంది. ఇప్పటిదాకా ప్రజలు పది కష్టాలని పోయి వ్యాపారం అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం కానీ, ఎవరైనా కష్టపడి చేసే వ్యవసాయాలు కానీ వృద్ధికి అవకాశం ఉన్న అద్భుతమైన రోజులు పట్టుతుంది. ప్రజలందరూ సుఖసంతోషంగా ఉండాలని రేపు ప్రత్యేకించి అమ్మవారి దగ్గర ఆ ప్రధాన లక్ష్మి ఆధ్వర్యంలో ఈ మహాలక్ష్మి పూజ చేసి వచ్చిన భక్తులకి 2 పసుపు కొమ్ములు, నాణ్యం, ఉప్పు కొట్టడం అన్నది ఇవ్వడం జరుగుతుంది. అంటే భక్తులు అవకాశం ఉన్నట్టు అందరికి వచ్చి దర్శనం చేసుకొని పసుపు కొమ్ములు, నాణ్యం కట్టుకొని ప్రసాదం తీసుకొని కోరుతున్నాము. అలాగే జ్ఞానానికి ప్రతీకైన ప్రధానంగా విద్యార్థులకి వాళ్ళకి సరస్వతి కటాక్షం కలగడంతో అష్టావధాన కార్యక్రమం అద్భుతమైన కవులతో కట్టడం జరిగింది. జ్ఞాపక శక్తికి, జ్ఞానానికి అష్టావధానం అత్యంత సంక్లిష్టమైన కార్యక్రమం. అది విద్యార్థి స్ఫూర్తి వంటి వాళ్ళు వృద్ధిలోకి వస్తారని సంస్థానం కలుగుతుందిగా ప్రత్యేకంగా కార్యక్రమం కట్టడం జరిగింది. మీరు మీ కుటుంబం, మీ సమీప బంధువుల పిల్లలను వీళ్ళందరికీ రేపు ఆ కార్యక్రమం హాజరయ్యేలాగా చూసి వాళ్ళకి సంస్థానం కలిగడానికి అవకాశం కల్పిస్తారని కోరుతున్నాను. జై శ్రీ మావళమ్మ, జై శ్రీ మావళమ్మ. అందరూ సుఖశాంతం ఉండాలని అమ్మవారి అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. జై శ్రీ మావళమ్మ. పవిత్రేణ పవిత్రేణ పవిత్రపదే పవిత్రపదే పవిత్రేణ పవిత్రపదయతి పవిత్రాపదే పవిత్రేణ యస్మై యస్మై పవిత్రేణ పవిత్రేణ యస్మై యస్మై గంగై యస్మై యస్మై గం పునే పునే గంగం పునే పునే దత్తత్ పునే పునే దత్ సకేయం సకేయం తత్తత్సకేయం సకేయమితి శకేయనో శకేయమితి ఆయేదిచ్చాః ఆశిషమాశిషమాహాశిషం ఆశిషమేవైవాశిషమాశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతామేతామేవైవైతా ఏతామైతామేతామా ఆశాస్తేయం యజమానోऽసౌ దేవస్య గృహే గృహే దేవస్య దేవస్య గృహే గృహే
कवयः पार्थिवासः पार्थिवासः कवयः कवयः पार्थिवासः देवासः देवायुधमिदं देवायुधं मे सुमनस्यमानो सुमनस्यमानो मे सुमनस्यमानो समानो दिवि दिवि समनस्यमानो समनस्यमानो दिवि देवा देवा दिवि दिवि देवा दीर्घमायुरायुर्दीर्घं दीर्घमायुः आयुर्जायुः यजमानौ सो आयुरां देवै ज्यामासास्ते भूयाः विष्करणाशास्ते धामासास्ते विश्वं प्रियमाशास्ते यदनेन विशासास्ते तस्यात्तरुध्या देवारासन्ता तन्निर्देवो देवेभ्यो मनते वैमग्निर्मानुषा विष्णुञ्च भेदञ्च नोज्यावामुतवे अयोहस्पादाय सर्वमस्येदञ्च नमो देवेभ्यः देवसरतो वर्तमानविच्यपनिगमो भवति दीर्घमायुः वर्तयेनावर्तयन्तु शतमेन मेन सदात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति दीर्घमायुः అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పుడు మీరందరూ కూడా ఆశీర్వదం చేయడం జరిగినప్పుడు మీ అందరికీ కూడాను అక్షంతలు ప్రసాదాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారి యొక్క హోమకొండ దగ్గర ఉన్నాయి. మీరు వర్ష క్రమంలో రండి. అందరూ జనం తక్కువ ఉన్నారు కాబట్టి కొద్దిగా మంది వచ్చి అమ్మవారి యొక్క మీకు హోమ ద్రవ్యాలు ఇస్తారు. ఒక ప్రదర్శన చేసి హోమకొండలో వేసి అమ్మవారి యొక్క ప్రసాదాలు తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదం స్వీకరించి చెప్పవలసిన కోరుతున్నాం. జై మావులమ్మ తల్లి, జై మావుళ్ళమ్మ తల్లి, జై మావులమ్మ తల్లి, జై మావుళ్ళమ్మ తల్లికి, జై మావులమ్మ తల్లి. పూజలో కూర్చున్న వాడు ప్రదక్షిణం చేయండి. దయచేసి పైవాళ్ళు రావాలండి, కన్ఫ్యూజ్ చేయకండి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. పూజలో కూర్చున్న వాళ్ళు దంపతులు రావాలి ముందుగా, వాళ్ళకి ప్రయత్నం. మా పల్లెది పంపరా
కాలేజీ